హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ గురుశ్రీ వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ అయితే చాలా స్పెషల్. అదేంటంటే మా బాబు అన్నప్రాసన అండి. 6 months 6 days ఈరోజుతో. సో ఈరోజు అన్నప్రాసన అయితే చేస్తున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో అకేషన్ కోసం అయితే నేను మా బాబు పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే డ్రెస్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి డెకరేషన్ అండి. నా దగ్గర గణేష్ కర్టన్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇది ఒక ట్రెడిషనల్ అకేషన్ కాబట్టి కర్టన్ సూపర్గా సెట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మా బాబుకి స్నానం అయితే చేపించేస్తున్నాము. మా చిన్నక్క అండి, తను వస్తే తనే చేపిస్తుంది స్నానము. అండ్ మామూలుగానే చేస్తున్నాము అన్నప్రాసన ఇంట్లోనే. సో ఇక్కడైతే స్నానం అయిపోయిన తర్వాత రెడీ చేస్తున్నాను. అప్పుడే డ్రెస్ వేయడం ఎందుకు, పిల్లలు కదా కొంచెం చికాకు చేసుకుంటారు, అందుకనే వేయట్లేదు. జస్ట్ అట్లా ఒక క్లిప్ అయితే తీశాను డ్రెస్ ఇది అని చెప్పి. ఇంక ఇక్కడైతే అన్నప్రాసన కోసము వెండి గ్లాసు, స్పూను అండ్ ఉగ్గు గిన్నె ఇవైతే తెచ్చారు. అండ్ ఇంకా వాటిని కొంచెం కొత్తవి కదా, కొంచెం హాట్ వాటర్లో కడిగి క్లీన్ చేసేసి వాటికి బొట్లు అవన్నీ అయితే పెట్టి రెడీగా పెట్టారు. అండ్ చూసారు కదా. అండ్ నేను ఈ గణేష్ కర్టన్కి ఇంకా నా దగ్గర కొంచెం ఫ్లవర్స్ ఉండే, వాటిని కూడా యాడ్ చేశాను అనమాట. వాటిని కూడా యాడ్ చేస్తే ఒక లుక్ అయితే బాగా వచ్చింది. సో ఇంక ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అన్ని ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఇది మా ఫైనల్ అవుట్లుక్ అండి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్. అండ్ ఇంక ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడైతే మా ఆయన బొట్టు పెట్టేస్తున్నారు. ఇంకా మా చిన్నక్క చిన్న మామయ్య అక్షింతలేసి తినిపిస్తున్నారు. ఇంకో అదృష్టం ఏంటంటే ఇక్కడ మనకి రీసెంట్గానే అయోధ్య నుంచి రాములవారి అక్షింతలు అయితే వచ్చాయి కదా, అవి నేను మా బాబు కోసము ఈ ప్రాసెస్ కోసమే ఆపి పెట్టాను. ఈ అకేషన్ కోసం అయితే సేవ్ చేసి అలా పెట్టాను అనమాట, ఇంకా వేరే వాటిలో కలిపి. సో ఇప్పుడు వేస్తున్న అక్షింతలన్నీ అవేనండి, వాటిలో కొంచెం వేరేవి కలిపి పెట్టాను అనమాట. సో ఇక్కడ మా చిన్న మామయ్య, మా చిన్న మరిది వాళ్ళు ఆశీర్వదించి తినిపించారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దక్క అండ్ మా పెద్దమ్మ తినిపిస్తున్నారు. ఈ అకేషన్ వచ్చేసి 21st రోజు జరిగింది. 22nd రోజే అయోధ్య రామయ్య పూజ ఉంది కదా, అది ఒక బ్లెస్సింగ్ అని అనుకోవాలి. అనుకోకుండా ఆ రాముల వారి ఆశీర్వాదం అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ మా పెద్ద మరిది చాలా దూరం నుంచే వచ్చారు, మా ఊరు నుంచి. అండ్ మా చిన్న మరిది, వీళ్ళకి పిల్లలు అంటే చాలా ఇష్టము, చాలా దూరం నుంచి కూడా వచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా నాన్న అండ్ మా మామయ్య ఆశీర్వదిస్తున్నారు. అండ్ నేను ఇలాంటి అకేషన్స్లో, ఇంకా ఇలాంటి అకేషన్స్ అని కాదు, ఇంకెప్పుడైనా కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మా అమ్మని మా పెద్దన్నని చాలా మిస్ అవుతాను. ఇప్పుడు జరుగుతున్న అవన్నీ అకేషన్స్ చూడడానికి వాళ్ళు లేరు. వాళ్ళైతే నా లైఫ్లో వాళ్ళకు ఒక ప్లేస్ అనేది ఉంది. ప్రస్తుతానికైతే మా బాబులో మా పెద్దన్నని చూసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే అన్నీ ముందు పెట్టేసి ఏది పట్టుకుంటాడా అని ఆలోచిస్తుంటే అస్సలు పట్టుకోవట్లేదు. బాగా టైర్డ్ అయిపోయాడు అప్పటికి. మా దగ్గర కూర్చొని నిద్ర వచ్చేస్తుంది. ఇంకా సర్లే ఎక్కువ కూడా విసిగించొద్దని చెప్పి ఇంకా మేమే అది ఇది కొంచెం చేతి వరకు అందించడం చేశాము. ఇంకా లాస్ట్కి నేనే బుక్ ఫస్ట్ చేతిలో పెట్టేశాను. ఇంకా తర్వాత ఏది ముట్టుకున్నా అయిపోతుంది, చదువు అయితే ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ బుక్ చేతిలో పెట్టాను. ఇలా చాలా సింపుల్గా అయితే అయిపోయింది ఫంక్షన్. ఇంకా లాస్ట్కి ఫ్యామిలీ పిక్చర్స్ కొన్ని దిగాము. నేను సింగిల్గా, ఇంకా మా బాబుతో, ఇంకా పిల్లలతో పిక్స్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తాను అనమాట, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మా అమ్మ, మా అన్నయ్య, వాళ్ళు ఎక్కడున్నా నాతోనే ఉంటారు. సో ఇదండి మా బాబు అన్నప్రాసన. చాలా సింపుల్గా చేసామన్నమాట ఇంట్లోనే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.